ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఈజీ టాపిక్. ఇంటర్మీడియట్ మరియు డిప్లొమాలో ఈ చాప్టర్కి చాలా వెయిటేజ్ ఉంది. ఈ టాపిక్ ఒకటి చూసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోతారు. ఇంకెందుకు లేటు, వెంటనే స్టార్ట్ చేద్దాం. రెడీ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మ్యాట్రిసెస్. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. మ్యాట్రిసెస్ అంటే నథింగ్ బట్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనేది సింగులర్, మ్యాట్రిసెస్ అనేది ప్లూరల్. మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. మ్యాట్రిక్స్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ numbers in a rectangular or square manner. Let us see an example. A, B, C, D or 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Usually matrices are denoted by capital letters. Example: capital A, capital B, capital C and so on. The numbers or the letters which we are using in the matrices are called elements. What is that? Elements. Numbers used in matrices. These numbers may be real or complex. The numbers what we are using is may be real or complex. రియల్ నెంబర్స్ అయినా వాడచ్చు మ్యాట్రిసెస్లో, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా వాడచ్చు, అన్నోన్ వాల్యూస్ అయినా వాడచ్చు, నోన్ వాల్యూస్ అయినా వాడచ్చు. ఈ మ్యాట్రిసెస్లో రిప్రజెంట్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎవ్రీ మ్యాట్రిక్స్ హ్యాస్ అన్ ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేది ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ ABCD. ఈ మ్యాట్రిక్స్లో మనకి క్రాస్గా ఉండే రోస్ 2 ఉన్నాయి, అంటే నిలువుగా ఉండేటువంటి కాలమ్స్ 2 ఉన్నాయి, అంటే 2 rows 2 columns. It is denoted by M/N. Order of matrix denoted by M/N, where M is the number of rows and N is the number of columns. Number of rows, number of columns. M first number denoted by number of rows and second denoted with the number of columns. See another example we will consider. 1, -2, 3, 0, -5, 4, -1, 2, 3. See in this matrix we have 3 rows. 3 rows ఉన్నాయి matrix లో మనకి, అదే విధంగా 3 columns కూడా ఉన్నాయి. So the order of this matrix is 3/3. Next consider another matrix. 1, 2, 3, 4, 5, 6. See in this matrix we have only 2 rows and we have 3 columns, 2/3. Let us consider a matrix A as A11, A12, A13 and A21, A22, A23, A31, A32, A33. See here 11, 12, 13, 21, 22, 23, 31, 32, 33 is nothing but they are giving the positions of the elements in the certain matrix. For example, if you consider A23, it means in second row it is the third element. The first number represents
in which row it lies and the next number will represents in which column it will be. మొదటి నెంబరు ఏ రోలో ఉందో చెప్తుంది, రెండో నెంబరు ఏ కాలంలో ఉంటుందో చెప్తుంది. అంటే A23 అనే ఎలిమెంటు సెకండ్ రోలో మూడో కాలంలో ఉన్నది అని చెప్తుంది అనమాట. దీన్ని మనం కాంపాక్ట్ ఫామ్ అని చెప్పి అంటారు. కాంపాక్ట్ ఫామ్ ఆఫ్ A is Aij. I is one less than I less than M and 1 less than J less than N, where M by N is order of matrix. Aij అనే దాన్ని కాంపాక్ట్ ఫామ్ అని చెప్పి అంటారు. ఇక్కడ I అన్నది 1కి Mకి మధ్యలో ఉండాలి, అదేవిధంగా J అన్నది 1కి Nకి మధ్యలో ఉండాలి. ఈ M అనేది నెంబర్ ఆఫ్ రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ N అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాంపాక్ట్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మ్యాట్రిసెస్లో చాలా టైప్స్ ఉన్నాయి, అందులో కొన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏమీ లేదు, ద మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 1/3 and the other one is A, B, 1/2. Another one is also will be there, only one element, 1/1. The matrices in which we have only one row is called row matrix. A matrix లో అయితే ఒకే ఒక రో ఉంటుందో దాన్ని రో matrix అంటాము. And the second type is column matrix. మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో, ఆల్రెడీ రో మ్యాట్రిక్స్ చూసినట్లయితే ఇది అర్థమైపోద్ది. ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాలమ్. ఏ మ్యాట్రిక్స్లో అయితే మనకు ఒకే ఒక కాలం ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. కాలమ్ మ్యాట్రిక్స్లో సెకండ్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది ఆర్డర్ రాసినప్పుడు. 2 - 4 మీన్ 2/1. రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఒకటే రో ఉంటుంది, కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఒకటే కాలం ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. The matrix in which number of rows is less than number of columns, or number of rows is greater than number of columns. డైరెక్ట్గా ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే, ఏ మ్యాట్రిక్స్లో అయితే నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ అని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్, కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 1 2 3 0 1 2. ఈ మ్యాట్రిక్స్లో మనకి 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. 2 rows and 3 columns we have. This is 2/3. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అవ్వాలా, కాబట్టి ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. అండ్ కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. 2 - 1 4 3 0 1. See here the order is 3/2. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా లేవు, కాబట్టి దీన్ని ఏమంటాం మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్. దీన్నే జీరో మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. ఏ మ్యాట్రిక్స్లో అయితే అన్ని ఎలిమెంట్స్ కూడా జీరోసే ఉంటాయో ఆ మ్యాట్రిక్స్నే మనము నల్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ ఎ నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ 3/3 ఆర్డర్ అండ్ దిస్ ఈజ్ ఎ నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/3. This is very simple one to remember. And the next fifth type of matrix is very important matrix, nothing but square matrix. చాలా ఇంపార్టెంట్. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేసుకొని మనం ముందు చాలా టైప్స్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటాం.
స్క్వేర్ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇందాక మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ చూసాం, అందులో ఏం చెప్పాం మనం, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్గా ఉంటే రెక్టాంగులర్ అని చెప్పాం. ఏ మ్యాట్రిక్స్లో అయితే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటాయో, నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, వాటిని స్క్వేర్ మ్యాట్రిక్సెస్ అని అంటారు. లెట్ us consider an example. 1 2 3 4. This is a 2 by 2 square matrix. Another example. 1 minus 2 3 minus 1 0 4 2 minus 3 4. This is 3 by 3 square matrix. ఏ మ్యాట్రిక్స్లో అయితే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటాయో వాటిని మనం స్క్వేర్ మ్యాట్రిసెస్ అని చెప్పి అంటూ ఉంటాం. తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, అలా లాస్ట్ రో లాస్ట్ ఎలిమెంట్ వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసినట్లయితే దాన్నే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. Here AEI is a principal diagonal of a matrix A. Small a, small ei are the elements of principal diagonal of A. A అనే మ్యాట్రిక్స్ కి ఈ మూడు ఎలిమెంట్స్ కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్ అని చెప్పి అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్కి ట్రేస్ కనుక్కోవాలంటే అలాగా, ఇందాక మనం చెప్పుకున్నాము డయాగ్నల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి. డయాగ్నల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ రో లాస్ట్ ఎలిమెంట్ వరకు మనం క్రాస్గా కనుక తీసుకున్నట్లయితే దాన్ని డయాగ్నల్ అని చెప్పి అంటాము. ఈ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డయాగ్నల్ is nothing but a trace of A, denoted by TR of A. If suppose the given matrix is A, TR of A, that is equal to minus 2 plus 3 plus 5 8 minus 2 6. The trace of given matrix is 6. Trace is nothing but sum of elements in the diagonal of a matrix. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ యొక్క డయాగనల్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క సమ్నే మనము ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ ఈజ్ స్కేలార్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్ గురించి అవగాహన ఉంటే మనకి తెలుస్తుంది. ఏ మ్యాట్రిసెస్లో అయితే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. మరి మిగతా ఎలిమెంట్స్ ఏమై ఉండాలి, ఖచ్చితంగా జీరోస్ అయి ఉండాలి. The elements in the principal diagonal are equal and remaining all other elements are zeros. Non-diagonal elements ఏమో జీరోస్ ఉండాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇటువంటి మ్యాట్రిసెస్ని స్కేలార్ మ్యాట్రిసెస్ అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ ఈజ్ డయాగనల్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్ వేరు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ వేరు. స్కేలార్ మ్యాట్రిక్స్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంటుందమ్మా, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉండి ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాము. సేమ్ ఇక్కడ కూడా అంతే, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోసే ఉంటాయి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. The matrices in which the principal diagonal elements are different and non-diagonal elements are zeros. ఏ మ్యాట్రిసెస్లో అయితే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరోస్గా ఉంటూ డయాగ్నల్ ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని, అదే స్కేలార్ మ్యాట్రిసెస్లో అయితే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరోస్గా ఉంటూ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్నే యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటూ ఉంటాం. దీని చాలా ఈజీ. ఏ మ్యాట్రిక్స్లో అయితే
ప్రిన్సిపల్ డయాగ్నల్ వన్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. The matrix in which the principal diagonal elements are equal to 1 and non-diagonal elements are zeros is called identity matrix. This is 3 by 3 identity matrix. 1 0 0 1 is 2 by 2 identity matrix. Identity matrix is denoted by I. And next are triangular matrices. In triangular matrices, we have two types of triangular matrices. One is upper triangular matrix and next is lower triangular matrix. Let us see an example. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సెస్ అంటే ఏంటి. ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ఎలిమెంట్స్ అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ నాన్ జీరోస్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి పైన ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా నాన్ జీరోస్ ఉండాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. చూసారు ఇక్కడ పైన ట్రయాంగిల్ ఫామ్ అయింది, అందుకే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దీనికి క్వైట్ ఆపోజిట్గా లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ అబౌవ్ ద డయాగ్నల్ ఆర్ జీరోస్. డయాగ్నల్కి పైన ఉన్న ఎలిమెంట్స్ జీరోస్ ఉండాలి, డయాగ్నల్కి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాన్ జీరోస్ ఉండాలి. ఇటువంటి మ్యాట్రిసెస్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. A B C D E F G H J 9 ఎలిమెంట్స్ కలిగినటువంటి ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 3 by 3 మ్యాట్రిక్స్. దీంట్లో ఉండే రోస్ని కాలమ్స్ కింద, రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చుకోవాలి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాలం ఏముంది, ADG, దీన్ని ఇక్కడ రోలో రాస్తా. నెక్స్ట్ BEH, స్మాల్ హెచ్ స్మాల్ జీ, సారీ BEH CFJ. ఇలా రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చుకునే దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ A, దెన్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై A ట్రాన్స్పోజ్. అంటే A పవర్లో T రాయాలి. ఇఫ్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A, ఒక మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఏకి కనుక ఈక్వల్ అయితే, అదే మ్యాట్రిక్స్కి ఈక్వల్ అయితే దాన్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. ఏమంటాం దాన్ని? సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 -5 -5 2. చూడండి, ఇది ఏ అనే మ్యాట్రిక్స్, దీనికి ఏ ట్రాన్స్పోజ్ కడుతున్నా. 2 -5 -5 2. చూసారా, దీన్ని మార్చినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది. కాబట్టి దీన్ని ఏ మ్యాట్రిక్స్ అనొచ్చు మనం? సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. హియర్ A ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఇఫ్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A, then A is called skew symmetric matrix. Skew symmetric matrix. Thanks for watching friends. మా ఛానల్ నుంచి మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ క్లాస్లో మీకున్న డౌట్స్ లేదా క్వశ్చన్స్ను కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఈ క్లాసుకు సంబంధించి నోట్స్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడిన
లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోట్స్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది.